అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. అవి కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా గౌరవ కమిషనర్ గారు అన్ని శాంక్షన్స్ ఇచ్చింది. షార్ట్ టెండర్ వేయించారు. ఇవాళ ఒకరిని టెక్నికల్గా ఇవాళ ఏ కాంట్రాక్టర్స్ వస్తారో వాళ్ళకు లేట్ అయింది కాబట్టి తొందరగా పరిస్థితి చేయాలని కమిషనర్ గారికి కోరుతున్నాం. అలాగే మేడం లీకేజెస్ గురించి మర్చిపోయినాం. మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్స్ మీద 15 to 16 మెయిన్ లీకేజెస్ ఉన్నాయి. దయచేసి అది కూడా మీరు శాంక్షన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో వాటర్ సప్లై మాకు 24 hours 40 మిలియన్ల వాటర్ సప్లై ఇవ్వాల్సి వస్తుంది. లేకుంటే ప్రతి ఇంట్లో డివోటీస్ వచ్చి ఉంటుంది. 150 houses వరకు వాలంటీర్గా ఇస్తారు చాలా మంది పబ్లిక్. కాబట్టి ఆ వాటర్ ప్రాబ్లం బాగా వేరేది ఇవ్వాలి ఆల్రెడీ. దయచేసి ఆ లీకేజెస్ ప్లస్ వాటర్ సప్లై ప్రాబ్లం కాకుండా ఇవాళ అనుభవం చూడాలని కోరుతున్నాం. అలాగే లైటింగ్ మన మున్సిపల్ లైటింగ్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు లైటింగ్ అరేంజ్మెంట్ చేస్తారు. కానీ కొన్ని రోజులకి స్ట్రైక్ జరుగుతుంది కాబట్టి లైట్స్ అన్ని పెండింగ్గా ఉన్నాయి మేడం. నాన్ ఫంక్షన్ చాలా ఉన్నాయి. అవి కాకుండా దర్గా సరౌండింగ్ లో కూడా తొందరగా చేయాలని కోరుతున్నాము. అలాగే వేరే డిపార్ట్మెంట్స్ విషయంలో ఎక్కువ శానిటేషన్ దాని మీద ప్రకటనగా మనం పూర్తి చేసుకుంటాము. మీరు శానిటేషన్ తరఫున చేస్తే మేము వాళ్ళకు కోఆర్డినేషన్ చేసి ఎంత ప్రమాణంగా చేసుకోవాలనేది వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది. మన దగ్గర సూపర్వైజర్ హాస్పిటల్ పాత్రలే కాబట్టి డెఫినెట్లీ శానిటేషన్ విషయంలో కూడా మేము తొందరగా ప్లానింగ్ చేసుకుంటాం మేడం. అలాగే ఈ మెయిన్ రోడ్స్ ఫీల్డ్స్ రోడ్ రాబోయే గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి ఆ రోడ్డు బ్రహ్మాండంగా చేసి రాబోయే 10-15 days సీఎం ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయాలని కోరుతున్నాం. ఆల్రెడీ మనం జేసీబీ డోజర్ సర్టిఫికేషన్ టెండర్ అవి తొందరగా స్టార్ట్ టాయిలెట్ మెయింటెనెన్స్ పెయింటింగ్ టు గవర్నమెంట్ బిల్డింగ్స్ తొందరగా కాకుండా గ్యాస్ బెల్ట్ సిలిండర్స్ డేంజరస్ ఉంటే పోలీస్ వాళ్ళతో కోరుతాను. ఈసారి ఎక్కడ కూడా సరౌండింగ్ గా వాళ్ళని పెట్టే లాస్ట్ టైం ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది. రైల్వే గేట్ గా ఎప్పుడు కూడా లోకల్లో ఇద్దరు ప్రదర్శనగానే యాక్సిడెంట్ అయ్యేది. ఆర్పీఓ వాళ్ళు సెక్యూరిటీ సేఫ్టీ ప్లస్ పోలీసు వాళ్ళు కలిసి బాగుంటుంది. లేకుంటే ఆ భక్తులు అనే వాళ్ళు టైం సరిపోగానే ఉంటా ఉంటారు గేట్ దగ్గర. దాంతో చాలా ప్రమాదాలు జరిగినాయి కాబట్టి ఒక 2 years నుంచి జరుగుతుంది. దాని ప్రత్యేక శ్రద్ధ జరగాలి. రైల్వేలో రాలేదు కాబట్టి 2 lines పర్మిషన్ వాళ్ళు తీసుకొని పర్మిషన్ వాళ్ళు చాలా వెట్టేలు పడినది వాళ్ళది. అది తక్షణమే మేము అబ్దుల్కాడ వాళ్ళు చెప్పినాం కానీ కూడా వాళ్ళు క్లియర్ చేసినాము. దయచేసి రైల్వే రాకుండా కోరుతున్నాం రాలే వాళ్ళకు ఎలాగో చెప్పి ఆ కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళు చేయాలని కోరుతాము. అలాగే ఆర్ఎంపీ వాళ్ళ తరఫు నుంచి బ్యారికేడింగ్ చేద్దాం మేము. ఆ బ్యారికేడింగ్ సిస్టమ్ కూడా వాళ్ళు చూసుకోవాలని కోరుతున్నాం. అలాగే అన్ఇంటరప్టెడ్ కరెంటు 24 hours కాకుండా వైర్ని జాగ్రత్త పడాలి మేము. ఎందుకంటే 2 సార్లు వైర్ దిగి పడింది రీపోర్ట్స్ అయ్యి అవి కట్ కాకుండా పడకుండా ఎక్కడైతే అవసరం ఉంటే వాళ్ళకు మన నాడర్ ఇచ్చి కమిషనర్ గారు కోరుతున్నాం. నాడర్ ఇచ్చి ఆ బ్రాంచెస్ డేంజరస్ పొజిషన్ ఎక్కడ ఉన్నాయో అవి క్లీన్ చేయాలని కోరుతున్నాము.